నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఆ విధంగా రమణ భగవాన్ సమాధానం ఇస్తారని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ సేమ్ చెప్తున్నాను కదా. దానికి ఒక రీజన్ ఉంది. మనది ఛానల్ స్పిరిచువల్ ఛానల్. మనం ఆధ్యాత్మికంగా వెళ్తుంటాం కదా, కేవలం వీడియోలు చేసుకుంటూ దేవాలయాలు దర్శించుకుంటూ ఉంటాను కాదు కదా. మన మార్గంలో మనం ఒక్కొక్కటి ముందు వేసుకోవాలి కదా. ఆ మార్గంలో నేను ఒక చిన్న ఫామ్ హౌస్ అనుకోండి, వానప్రస్థాశ్రమం అనుకోండి, ఏదైనా చిన్న ఆశ్రమం లాంటిది కట్టుకున్నా. ఇది ఒక 200 ఎకరాలు వెంచర్. లాస్ట్ టైం చూపించుంటాను. ఇక్కడ ఓన్లీ 3-4 ఫ్యామిలీసే ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఇక్కడ నేను చిన్నది ఆశ్రమం కట్టుకున్నాను. ఆశ్రమం చూసేద్దాం. తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అదేంటంటే చిన్న హింట్ ఇస్తాను చూడండి. రమణ భగవాన్ల గురించి మీరు ఎప్పుడైనా చూసారా, కలిసారా, మాట్లాడారా? వీడియో చివరి వారు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జస్ట్ ఆశ్రమం చూపించేస్తారండి. మన వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళే తోవ ఎంత అందంగా ఉంటుంది చూసారా. ఇలా ఉంటుంది. నెమళ్ళు, పక్షులు అన్నీ చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఎటు చూసినా ఏదో చిన్నపిల్లలా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతి అంతా మన వీడియోలో క్యాప్చర్ చేసిందే, మా వెంచర్లో ఉన్నదే. బయట నుంచి ఒక్క క్లిప్ కూడా తేలేదు. మనం చిన్న ధ్యానానికి అనుకోండి, దేనికి అనుకోండి. చాలామంది ఏమంటున్నారంటే, ఇంత రూరల్లో కట్టుకున్నావు అంటే నువ్వేదో సరదాల కోసం కట్టుకుంటావు అనుకుంటున్నారు. ఎవరి విజన్ వాళ్ళది, మన విజన్ మనది. ఏమంటారు? చూడండి, చక్కగా చెట్లు పెట్టి జస్ట్ 2 months అయింది. నిమ్మకాయలు చూసారా ఏ సైజులో వచ్చాయి నిమ్మకాయలు. మామిడి చెట్టు కూడా చూసారా, 4 కాయలు కాసింది. బంగినపల్లి మామిడికాయలు చక్కగా. హాయ్ కాలభైరవా. ఇవి లోకల్ ఫ్రెండ్స్ అండి, మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టుండవు. ఇవి తోడిక్కడ. ఇదేనండి చిన్నగా, అంటే లగ్జూరియస్గా కట్టుకోలేదు. మనం కూర్చొని ధ్యానం చేసుకోవడానికి, చిన్న వంట చేసుకోవడానికి, ఆ తర్వాత ఏదైనా సామాన్ దాచుకోవడం సరిపడినట్టుగా రూమ్ కట్టుకున్నాను. ఇక్కడ లోపల కూడా కాయగూరలు పెట్టుకున్నాను. త్వరలో మనం తినేదంతా మన ఆశ్రమంలోనే. సరే, రూమ్ లోపల చూసేద్దారండి, ఇంకెందుకు ఆలస్యం. ఇవ్వరండి, చిన్నగా రూమ్ అనమాట. చిన్న కిచెన్ సెటప్, చిన్న ఫ్రిడ్జ్, సామాన్ నిలబెట్టుకోవడానికి. ప్రస్తుతం వీకెండ్స్లో నేను మాత్రం ఇక్కడ వస్తున్నానండి. మిగిలిన బాధ్యతలు తీరిపోయిన తర్వాత మేమిద్దరం ఇక్కడే శేష జీవితం ఉండాలని అనుకుంటున్నాం. ఇక ముఖ్యమైనది, ఇది నా పూజ కదండి. కేదార్నాథ్లో గురువు గారి రుద్రాక్షలతో సహా రమణ భగవాన్ గురించి అనుకున్నాం కదా. చూసారా, కలిసారా, మాట్లాడారా? చాలామంది అనొచ్చు, నువ్వు అంత పెద్ద గొప్పవాడివా, అంత సాధకుడివా, నీకు రమణ భగవాన్ కనిపించారని. దానికి నిదర్శనం ఏంటంటే ఒకటే, మనకి ఆయన గ్రంథాల్లో కానివ్వండి, చాలా ప్రవచనాలు విన్నది ఏంటంటే, రమణ భగవానులు ఆయన నిర్యాణ సమయంలో భక్తులందరూ దుఃఖంతో ఉంటే, ఆ సమయంలోనూ ఒక ముందు అనుకుంటా ఆయన ఒకటే చెప్పారట. ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళను, మీ మధ్యనే ఉంటాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని అభయం ఇచ్చినట్టుగా నేను విన్నాను. నేను అది గుర్తుపెట్టుకొని నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడే, తండ్రి నాకు ధ్యానంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను చేస్తున్న కరెక్టా కాదా అంటే, ఒక రాంగ్ రూట్లో చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మళ్ళీ కొంతకాలం వెనక్కి రావాలి కదా. అది లేదని దుష్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి, గురువు ఉండాలి కదా, సద్గురు అని రమణ భగవాన్ని గురువుగా ఎంచుకొని ఇంట్లో నేను బయలుదేరే ముందు పూజ మందులు ఒకటి అనుకున్నా, తండ్రి నాకు ఒక్కటి నువ్వు ఈ డౌట్ క్లియర్ చేస్తే, ఈ సంశయాన్ని కనుక నువ్వు పరిష్కరించినట్లయితే, నేను తర్వాత ఎక్కడ కూర్చుని, ఇప్పుడు ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నాను కదా, వానప్రస్థ ఆశ్రమం, ఇక్కడ కూర్చుని ఏం చేయాలి? జనరల్గా ఏంటంటే అందరూ ఫామ్ హౌస్ హండ్రెడ్కి ఎంజాయ్మెంటు, లగ్జరీ పార్టీస్ అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది కాదు కదా. ఇక్కడ ఒక్కడిని కూర్చొని ఏం చేయాలి? 200 ఎకరాల్లో మిగతా ఎదురుంటారు 2 ఫ్యామిలీస్, వాళ్ళు సమ్ డాగ్ లవర్స్, వాళ్ళ దందాపన వాళ్ళది, మన దగ్గర రారు. నేను ఒక్కడిని ఉంటా. ఎప్పుడైనా 1 కిలోమీటర్ దూరంలో మనకి ఆఫీస్ ఉంటుంది, వెంచర్ సంబంధించిన ఆఫీస్, అక్కడ కొంతమంది ఉంటారు. సో నేను ఒక్కడిని ఏం చేయాలి? నాకు ఒక సూత్రం కావాలి. నాకు కూర్చుని ఏం చేయాలన్న దానికి ఒక నిర్దిష్టమైన నాకు గమ్యం కావాలి. అదే అడిగాను అనమాట. అడిగి సరే బయలుదేరి వెళ్ళాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఆ విధంగా రమణ భగవాన్ సమాధానం ఇస్తారని. వెళ్ళిన తర్వాత మొదటి రోజు గిరి ప్రదక్షిణ చేసుకున్నా, అయింది సంతోషంగా. రెండో రోజు నేను మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి లైబ్రరీ అంతా చూసుకొని, ఆ పైకి స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్స్, ఆ రూట్లో నేను బయలుదేరి వెళ్తున్నాను అనమాట. కానీ నిజంగా నమ్మండి, మిగతా ఏ ఆలయాల్లో లేని అంత ఒక విశిష్టమైన వాతావరణం.
ఆంగ్లో ఇండియన్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నిస్తే వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. నిజంగా ఆ టెంపుల్ దాటి విరూపాక్ష కేవ్స్ సందాసనం వెళ్ళే వాళ్ళందరూ కూడా రమణ భగవాన్లో లీనమైపోతారనమాట. సో నాకు చాలా సంతోషం అనిపించింది. సందాసనాన్ని వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు ఏంటి ఇంక నాకు ఎవరిని అడగాలి, నేను ఎవరిని అడగాలా లేకపోతే ఏంటంటే చూస్తే ఇంతకుముందు రమణ భగవాన్ కూర్చున్న స్కందాశ్రమంలో రమణ భగవాన్ కూర్చున్న స్థానంలో కూడా ఎవరెవరు కూర్చున్నారు. సమ్ ఆంగ్లో ఇండియన్స్, సమ్ వైట్ పీపుల్, తర్వాత మన ఇండియన్స్ ఎవరెవరు కూర్చుని ఎవరి మట్టుకాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. మాట్లాడే పొజిషన్లో ఎవరు లేరు. ఎవరిని అడగాలి అనుకుంటూ నేను సరే రమణ భగవాన్ చెప్తారనుకో ఒక నమ్మకంతో నేను దిగి కిందకు వస్తుంటే మెట్ల దగ్గర ఒక 30 to 35 years మధ్యలో ఉంటాడు ఒక ఆయన, ఒక సాధకుడు, సాధువు గారు కూర్చుని ఒక ఇంగ్లీష్ మనతో మాట్లాడుతున్నారు. సరే నేను కూడా కూర్చొని నమస్కారం చేశాను. నమస్కారం చేసి కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడుకొని వింటూ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఏదో చెప్పాను అనమాట. చెప్పకపోతే ఆయన అతనికి సమాధానం చెప్పేసి నా వెంక తిరిగి నీకేం డౌట్స్ ఉంటే అడుగు అన్నారు. ఆయన ప్యూర్ తమిళ్లో మాట్లాడుతున్నారు. మెడలో రుద్రాక్షలు. ఆయన మంచి సాధువు అని నాకు నమ్మకం అనిపించింది. దాని తర్వాత వచ్చిన తమిళంలో కొంచెం నేర్చుకున్న మా గురుగారి దేవల్ల వచ్చిన తమిళంలో అడిగానమాట. నేను ఫలానా నిర్దిష్టమైన ఒక కార్యక్రమం మీదే నేను ఈ ఆలయ సందర్శనకు వచ్చానండి, రమణ భగవాన్ ఆశ్రమ సందర్శనకి, అది ఒక్కడనే క్లియర్ చేయండి భగవాన్ అని అనుకుని ఆయన చెప్పాను అనమాట. చెప్తే ఆయన చక్కగా వివరించారు. ఆయన చెప్పింది అర్థమైంది నాకు. నేను తమిళలో మీకు చెప్పలేను. ఆయన చెప్పింది అర్థమైంది. ఏంటంటే అది మీకు కూడా చెప్తాను. ఆయన చెప్పింది నేను చెప్తే నేను సాధకుండా కాదు కాబట్టి మేబిచ్చిన డౌట్. ఆయన చెప్పింది ఒకటే, శ్వాస గొంతు నుంచి తీసుకోండి, ముక్కు నుంచి కాదు అది గొంతు నుంచి తీసుకోండి. తీసుకున్న గాలిని సహస్రానికి వెళ్తున్నట్టుగా భావించండి. దీర్ఘక్రియ చేయండి. ఎట్లా అంటే అంత దీర్ఘంగా చేయండి. సాధ్యమైనంత వరకు దీర్ఘక్రియ చేయండి. తర్వాత ఏంటంటే పైన కుంభించకూడదు. ఎలా తీసుకున్న గాలి ఎంత తీసుకున్నా ఆ గాలిని మళ్ళీ అలా కిందకు వదిలేయాలి. కిందకు వదిలేటప్పుడు కడ వరకు వదలకూడదు, లాస్ట్లో కొంచెం అని చెప్పారు. సో నేను ఇంతకుముందు చేస్తున్న మార్గం, నేను వెళ్తున్న మార్గం అదే అనిపించి చాలా సంతోషం అనిపించి నమస్కారం చేసుకుని పాద నమస్కారం చేసుకున్నాను. ఆయన వద్దని వారించారు. ఆయన యూరోపియన్ వెళ్ళిపోయాడు. ఇక అంతకుముందు వెళ్ళిపోయాడు యూరోపియన్. నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిపోయిన తర్వాత సరైన దాన్ని పెట్టుకుని లేచాను. నేను లేవగానే ఆయన అలా వెళ్ళిపోయారు. నాకు అనిపించింది నాకు సంశయ నివృత్తి కోసమే రమణ భగవాన్ సాక్షాత్తు వచ్చారు అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఈ అనుభవం చెప్పిన తర్వాత మీకేమనిపించింది? సాక్షాత్తు భగవానేనా? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. సో ఈ విధంగా రమణ భగవాన్లో తత్వంలోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కొంచెం నాకు ఆలయ సందర్శనలు తగ్గాయి. అలాగని నేను తక్కువ అనట్లేదు. మన ధర్మంలో చెప్పినట్టుగా ఆలయ సందర్శనలు ఇవన్నీ కూడా మొట్టమొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు చాలా ఉన్నాయి కదా. అలాగే మొదటి మెట్టు దాటి పైకి వెళ్ళే సమయం ఆ భావనలో కాస్త ఆలయ సందర్శనలు తగ్గాయి. అలాగని మొత్తం ఆగను. స్వయంభూ ఆలయాలు కానివ్వండి, మానసరోవర్ కానీ నాకు నిశ్చయంలో పెట్టుకున్నాను. భగవాన్ ఎప్పుడు అనుగ్రహించినప్పుడు సాధ్యమైన త్వరలోనే అవి కూడా సందర్శన చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, తర్వాత నేను చెప్పిన నా రమణ భగవాన్ ఇంటరాక్షన్ మీద మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇలాంటి మంచి అనుభవం ఇంకొకటి ఉంది. అది ఏమిటి, ఎక్కడ కేదార్నాథ్ ఆలయం సంబంధించి నా అనుభవం నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుంటాను. స్టే ట్యూన్ విత్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. థ్యాంక్ యూ.